వాడవాడల గణపతి మండపాలతో విశాఖ నగరం కిటకిటలాడుతుంది. వినూత్నంగా లక్ష చీరలతో గాజువాక లంక గ్రౌండ్స్లో భారీ వినాయక విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు అందుకుంటున్నారు. లక్షల చీరలతో భారీ విగ్రహం చూడటానికి భక్తులు తండోపతండాలుగా చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. దేశమంతటా కూడా ఎక్కడ చూసినా సరే గమ్ గమ్ గణపతి అంటూనే, అలానే జై బోలో గణేష్ మహారాజ్ అంటూనే వాడవాడలో కూడా వీధి వీధిలో కూడా ఈ యొక్క గణపతి విగ్రహాలు అయితే దర్శనమిస్తున్నాయి. ప్రతి ఒక్కరు వారి యొక్క అభిష్టానికి సంబంధించి, అలానే వాళ్ళ ఇష్టానికి సంబంధించి అయితే విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గాజువాక లంక గ్రౌండ్స్లో అయితే భారీ ఎత్తున అయితే ఒక సుందరంకరంగా తీర్చిదిద్దే మహిళలు ఎంతో ఇష్టపడే చీరలతో సంబంధించే విధంగా అయితే ఇక్కడ బొమ్మనైతే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన నిర్వాహకులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుసుకుందాం. సార్, అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నిత్యం చాక్లెట్ వినాయకుడు కానీ లేకపోతే వెండి బంగారు వినాయకులు పెడతారు, కానీ ఒక్కసారి సుందరీకరంగా ఇలా చీరలతో పెట్టడానికి కారణం ఏమన్నారు? యాక్చువల్ సార్, ప్రతి సంవత్సరం గాజువాక లంకా మైదానంలో మట్టితో గణేశోత్సవాలు చేసుకున్నాను. 2012లో రైస్తో చేయడం జరిగిందండి, బియ్యపు గింజలతో. అప్పుడు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు మన పూజకు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొంచెం లాస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టాం విగ్రహంతో. ఈసారి కూడా ప్రత్యేకంగా చేద్దామంటే మా వైఫ్, మా భార్య ఇలా ఒక కళలో స్వామివారు నాకు ఇలా వస్త్ర రూపాల్లో కనిపించారు అనగానే వెంటనే మాకు కూడా తనకు వచ్చిన, అంటే మేము ఇంట్లో గణపతి పూజ చేస్తుంటాం రోజు. సో అలా రాగానే మేమేమనుకున్నాం అంటే తనకి స్వామివారు ఇలా కనిపించారని ఆలోచన వరకు మా కళలో ఎలాగైతే కనిపించారో నేను రూపం కూడా సేమ్ స్వామివారు అలాగే వచ్చింది. తనకు వచ్చిన ఐడియానే నేను పాస్ చేశాను సార్. దాదాపు ఎన్ని చీరలు వాడారు? ఎంత ఎత్తులో ఉంటుందండి ఈ విగ్రహం? సుమారు 1,00,000 చీరలు పైన అయ్యాయి సార్, మొత్తం అంతా ఫిట్టింగ్ అంతా కూడా. దీనికి ఏంటంటే సార్, మనం ప్రత్యేకంగా చీరాల నుంచి వచ్చిన కళాకారులు సుమారు 26 మంది కళాకారులు 2 నెలల పాటు శ్రమించి చేశారండి. దీనికి మొత్తం అంతా కూడా తమిళనాడు నుంచి సూరత్ నుంచి తెచ్చిన శారీస్తో మొత్తం చేయించడం జరిగింది సార్. పీట అంతా కూడా మన ఫేస్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిందని చేశాను సార్. అలాగే మనకి ప్రత్యేకంగా స్వామివారికి లడ్డు ప్రసాదం కూడా చీరాల నుంచి వస్తుంది సార్. అది కూడా మనకి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. అది వీటన్నింటికి సంబంధించి ఏర్పాట్లన్నింటికి ఎన్ని రోజులుగా మీరు దీనికి ఏర్పాట్లు చేశారు? ఎన్ని రోజులు ఉంచిపోతున్నారు? సుమారుగా 4 నెలలు పైనుంచే దీని ప్లానింగ్ అంతా జరుగుతుంది సార్. దీనికి సంబంధించిన గ్రాఫ్ వర్క్ కానీ అంతా కూడా మా వైఫై చేశారు. ఫోటో కానీ మొత్తం అంతా సాంబార్ శారీస్ కలర్ మ్యాచింగ్ కానీ అంతా తనే చేసింది. తను మొత్తం ఆర్టిస్ట్ కూడా చాయిస్ ప్రకారం ఇచ్చి దాన్ని కలర్ మ్యాచింగ్ అనేది చేయడం జరిగింది సార్. డ్రీమ్ యాస్టీస్ వచ్చిందంటారా? ఎలా వచ్చింది? యాస్టీస్ అలానే యాక్చువల్లీ అలా వచ్చిందే. నేను కొంచెం ఒక 15 డేస్ వర్కౌట్ చేసి ఆ ఫోటోగ్రఫీ మీకు చూసుంటారు, ఆ ఫోటోగ్రఫీ మేము డిజైన్ చేశాను. సో ఆల్మోస్ట్ ఆ ఫోటోగ్రఫీలో ఉన్నట్టే ఆర్టిస్ట్ కూడా యాస్టీస్ చేశారు. అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. దాదాపు మనం విగ్రహాన్ని కూడా చూడొచ్చు. పై వరకు మనం ఒకసారి వెళ్ళి విగ్రహాన్ని చూసే ప్రయత్నాన్ని కూడా చేద్దాం. 1,00,000 చీరలు పైచులుక ఏవైతే విగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించి అన్నీ కూడా చాలా అందంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూడొచ్చు. దాదాపు 111 అడుగుల ఎత్తులో ఉన్న ఈ యొక్క విగ్రహం మొత్తం కూడా అంతా కూడాను ఈ మొత్తం అంతా కూడా చీరలతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ కూడా చూసేటప్పుడు పూర్తిగా చీరలతోనే ఈ గ్రౌండ్ కావచ్చు, అలానే పైన దేవుడి బొమ్మ కూడా ఈ చీరలతో ఉండే విధంగా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో ఎంత క్లియర్గా చూస్తున్నామంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఇది ఒక వినూత్నంగా ఎంతో అందంగా తీర్చిదిద్దేలాగా చాలా క్లియర్గా కనిపించే విధంగా అయితే ఈ యొక్క బొమ్మ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో కూడా ఇలా వస్త్రాలంకారంతో సంబంధించి 1,00,000 చీరలకు పైగా చీరలతో యొక్క బొమ్మని ఏర్పాటు చేయడం అనేది అయితే మనం చూస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుందనే విషయాన్ని అయితే భక్తులు అంతా కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.